ఇటీవల తెలుగు స్టేట్స్ సినీ ప్రముఖుల్లో సంచలనంగా మారిన లేటెస్ట్ కాంట్రవర్సీ అంశం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా టాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రముఖ స్టార్ హీరో కుటుంబం అక్కినేని నాగార్జున, అలాగే తమ మాజీ కోడలు పాన్ ఇండియా హీరోయిన్ అయినటువంటి సమంతపై తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. ఇవి పెద్ద సంచలనానికి దారితీశాయి. అప్పటికే సినిమాలకి సంబంధించి రాజ్ తరుణ్, నేషనల్ అవార్డు విన్నింగ్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ల కేసుల తర్వాత ఏకంగా ఓ స్టార్ ఫ్యామిలీ టార్గెట్గా మారటం అనేది నిజంగా ఊహించని అంశంగా మారింది. కాగా మొన్న కొండా సురేఖ, సమంత, నాగచైతన్యలు ఎందుకు విడాకులు తీసుకున్నారంటే అందుకు కారణం కేటీఆర్ అని, అతని పర్సనల్ పనులు తీర్చమనటంతో సమంతకి, అక్కినేని కుటుంబానికి పడక విడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా దీనిపై ఒక అక్కినేని కుటుంబం మాత్రమే కాకుండా టోటల్ టాలీవుడ్ అంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున సహా నాగచైతన్య అంతా కొండా సురేఖపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయటం వైరల్ అయ్యింది. కాగా ఇలా కంప్లైంట్ ఇస్తూ ఉండటంతోనే కొండా సురేఖ విషయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆమె మళ్ళీ మాట్లాడుతూ మరిన్ని సంచలన ఆరోపణలు చేయటమే కాకుండా తాను ఇది ఆపను అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇవన్నీ చూస్తున్న నాగ్ ఊరుకుంటాడా? తన మాస్ని చూపించినట్టుగా సినీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగార్జున తమ కుటుంబ ప్రతిష్టని దిగజార్చినందుకు కొండా సురేఖపై ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో నాగార్జున తన సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదని, అంత భారీ అమౌంట్ తమ కుటుంబానికి కట్టాలని, అది కూడా అధికారిక పార్టీ మంత్రిపై వేయనున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ 100 కోట్ల మాట కొండా సురేఖ విషయంలో సంచలనంగా మారుతోంది. కాగా ఈ కేసులో మరి ఎవరు గెలుస్తారో, ఎవరు నష్టపోతారో అనేవి వేచి చూడాలి. ఇక నాగార్జున ఇప్పుడు పలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒక పక్క హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్లో కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ నాగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ధనుష్ హీరోగా శేఖర్ కమల కాంబినేషన్లో కుబేరా అనే ఓ సినిమా, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్తో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో కూలీ అనే సినిమాలు చేస్తున్నారు. అలాగే మరోపక్క తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 8లో కూడా తాను హోస్ట్గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.